అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు యాడికి, పప్పూరు, పెద్దవడుగూరు, తాడిపత్రి రూరల్ ఈ మండలాలకు సంబంధించి కొన్ని చోట్ల రేషన్ బియ్యం సంబంధించి గతంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మా వరకు సమాచారం వచ్చింది. నేపథ్యంలో నిన్న ఏదైతే తాడిపత్రి రూరల్ మండలంలో స్టాక్ పాయింట్ ఏదైతే ఎక్కడుందో దాని ఇన్ఛార్జ్ శంకరయ్య నేతృత్వంలో చెకింగ్ అనేది చేయడం జరిగింది. దాదాపుగా ఈ స్టాక్ పాయింట్ నుంచి దాదాపు 200 పైచలకు రేషన్ షాపులు అనేది రేషన్ డీలర్లకు అనేది పంపించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో ఒక్కొక్క డీలర్ దానికి సంబంధించి ఎత్తినప్పుడు దాదాపుగా 85 కేజీల నుండి 100 కేజీల వరకు తక్కువ వేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి తప్పుగా చూపించి డీలర్లను మోసం చేయడంతో పాటు డీలర్లను బెదిరించి వాళ్ళతో పాటు సపరేట్గా ఒక్కొక్క దానికి సంబంధించి కేజీ 2 కేజీల పైన ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతూ ఉందని మాకు దృష్టికి వచ్చింది. మేము నిన్న చెక్ చేయడంలో అయితే ఒక డీలర్ సంబంధించి 85 కేజీల నుండి 100 కేజీల వరకు తక్కువ వేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కింద ఉన్న డీలర్లు కూడా ఎవరికైతే మామూలుగా కింద వేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా దాదాపు 1 నుంచి 2 కేజీల వరకు తక్కువ వేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. గతంలో కూడా మాట్లాడాము. దాని గురించి రేషన్ డీలర్ షాపుల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము నిన్న ఎంక్వైరీ చేయడంలో ఒకటేసారి దానికి అక్కడ వే బ్రిడ్జ్ ఉన్నా కూడా ఆ వే బ్రిడ్జ్ అనేది గతంలో నుంచి కూడా వాడుకోకుండా ఉన్నారు. అది మరి దానికి సంబంధించిన సమస్య ఏంటంటే ఏం చెప్పలేదు. దానికి సంబంధించి ఆ కాటా ఉన్నప్పటికీ కూడా ఆ కాటా అనేది పని చేయట్లేదు అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు ఆ కాటా ఉపయోగించుకోకుండా తక్కువ కాటా లోపల ఉండే కాటా ద్వారా దాన్ని వాళ్ళకు తక్కువకు కుదించుకొని ఎక్కువ చూపించడం జరుగుతూ ఉంది. ఆ కాటా గత వైసీపీ ప్రభుత్వంలో నుంచి బాగా ఇప్పటికీ తినడం అనేది ఇంకా అలవాటు పడడమే కాకుండా ఇప్పటికీ కూడా అదే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ శంకరయ్య అని ఉన్నారో ఆయన ఎన్నోసార్లు మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. కాబట్టి ఎవరైతే మనకు అనంతపురం జిల్లాకు సంబంధించి సివిల్ సప్లై డిఎం గారు ఉన్నారో వారికి కూడా తెలియజేయడం జరిగింది. బట్ వాళ్ళు తెలియజేసినప్పటికీ కూడా ఇంకా ఈయన తీరు మారలేదు. ఖచ్చితంగా డిఎం గారు ఈయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి. మా దగ్గర విత్ ఎవిడెన్స్తో సహా బయటకు వచ్చి ఏదైతే వే బ్రిడ్జ్ కాటా ఉంటుందో అక్కడ పోయి చెక్ చేసుకొని మా దగ్గర ఫోటోలతో సహా ఏవైతే మాకు దాదాపు వాళ్ళు చెప్పినది 6,974 కేజీలకు సంబంధించి వేసామని చెప్పేసి మా కాటా ద్వారా చూపించారు. కానీ కూడా తీయడం జరిగింది. కాబట్టి వీళ్ళు దాదాపుగా ఇట్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఈయన వరకు ఈయన చేతివాటం ఈయన చూపిస్తూ ఉన్నారు. ఇంకోటి ప్రజలు కూడా దీనికి సంబంధించి అడగాల, క్వశ్చన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఉన్నట్లు వైసీపీ హయాంలో చేసినట్లు చర్యలు చేస్తామంటే ఊరికే ఇనుకుంటూ చూసుకుంటూ కూర్చున్నారు. అదే పరిస్థితి కాదు. వెల్ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఇలాంటి మంచి గవర్నెన్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇలాంటి సహించరు. మాకు కూడా ఏదన్నా ఉంటే కూడా ఇట్లాంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోమని నాకు చెప్తా ఉన్నారు. గతంలో కూడా చెప్పారు కూడా. కాబట్టి ఆయన తెలియజేయడం వల్లనే మేము కూడా డైరెక్ట్గా వెళ్ళడం ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇది తెలియంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు. డిఎం గారు 24 గంటల దీనిపైన తక్షణమైన చర్యలు తీసుకోకపోతే సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి 2 రోజుల్లో మేము వెళ్తా ఉన్నాం. అపాయింట్మెంట్ అడిగాము. కాబట్టి 2 రోజులు ఆయనకి వెళ్ళి డైరెక్ట్గా వెళ్తాము. మీరు చర్యలు 24 గంటలు దీనిపైన తీసుకొని 1 గ్రాము కూడా తక్కువ కాకుండా గవర్నెన్స్ అనేది మీరు చేయాలి. ఆడ పైన గవర్నమెంట్లో ఆడ ఈ సంబంధించిన మినిస్టర్ గారు ఆ విధంగా చేస్తా ఉన్నారు. కింద మేము మీకు సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాము. మీరు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో 24 గంటల్లో తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కంటి తుడుపు చర్యలు అంటే ఎట్లుంటుందంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు ఉందంటే కింద ఉండేటువంటి ఏదో ఒకటి చెప్పి వాళ్ళ మభ్యపెట్టి వాళ్ళ మీద కేసు వేయడం జరుగుతుంది. బట్ ఎక్కడ లోపం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించి ఇప్పుడు అతని పైన చర్యలు తీసుకోవడం విధంగా చేయాలని చెప్పేసి మేము చేస్తాను. చర్యలు తీసుకుంటారు. తీసుకోకపోతే దీనికి సంబంధించి ఏ అధికారి ఉన్నాడో వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. తప్పు డెఫినెట్గా ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో దానికి సంబంధించిన గోడౌన్కి సంబంధించి శంకరయ్య ఆయన నేతృత్వంలో జరుగుతూ ఉంది. క్లియర్ కట్గా మీకు ఫోటోలు కూడా పంపిస్తాను. ఇప్పుడు ఆ ఫోటోల్లో ఆయన కూడా దగ్గరుండే వేయడం జరిగింది వెయిటింగ్ మిషన్లో. ఆయన మేము వేసిన తర్వాత కూడా
ఏదైతే బయట కాటా ఏదైతే ఉంటుందో వాళ్ళకు బయట కాటా వేపియమని చెప్తున్నారంట. ఆ బయట కాటా లేదు కాబట్టి మనం కూడా బయట వేరే కాటాలో పోయి చెక్ చేయించుకొని దాంట్లో భాగంగా పెట్టడం జరిగింది. సో క్లియర్ కట్గా అనేది వచ్చేసి మనం జస్ట్ ఒక అర్థం చేసుకోండి, 85 నుంచి 100 కేజీల వరకు దాదాపు ఒక డీలర్ షాప్ దగ్గర నుంచి అట్లా జరుగుతుందంటే దాదాపు ఒక నెలలో మంత్లీ వన్స్ 200కు పైచీలకు ఉన్న డీలర్ దానిలలో ఎన్ని వేలు పోతున్నాయి టన్నులు, మనం అది ఆలోచించాలా. బట్ ఏంటంటే దాన్ని అనేది మనం వేరే పక్కన పెట్టేదానికి కింద డీలర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు 1 కావచ్చు, 1.5 కావచ్చు, 2 కేజీల వరకు వాళ్ళకి ఏ స్థాయిలో వాళ్ళు తక్కువ వచ్చింటాయో ఆ స్థాయి మేరకు వాళ్ళు తగ్గించి కింద ప్రజలకు కూడా తక్కువ ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి అనేది మీరు కూడా ప్రతి ఒక్క డీలర్ కూడా చెప్తా ఉన్నాను, మూటలు 50 కేజీల మూట ఉంది అంటే పొరపాటు పడద్దు, ఖచ్చితంగా పోండి. వెయిటింగ్ మిషన్లోనే తప్పు ఉందన్నప్పుడు అక్కడ వచ్చే దాంట్లో ఇంకా మోసం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క డీలర్కి నేను సూచన చేస్తా ఉన్నా, మీరు డైరెక్ట్ పోండి. లోపల కాటా కరెక్ట్ లేదు, ఒకవేళ బయట కూడా 20 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు తీసుకొని మీరు మీ చేతుల నుంచి పోగొట్టుకోకుండా ప్రజలకు మనం గవర్నమెంట్ మంచి ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో మనం ఆ విధంగా చేసి చూపిద్దామని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరి దీంట్లో డీలర్ మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏ పొద్దున్న మీ దగ్గరకు వచ్చి మీరు తక్కువ వేస్తారని చెప్పేసి ఎంక్వైరీలో వచ్చేసి ఎమ్మెల్యే గారు కావచ్చు, మేము కావచ్చు, ఎవరైనా వచ్చి చెకింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోబడతాయి. కాబట్టి అందరూ కూడా దీనికి సంబంధించి కరెక్ట్గా ఉండండి. అలాగనే డిఎం గారికి మరొకసారి తెలియజేస్తా ఉన్నా, మీరు 24 గంటల్లో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి సార్, లేకుండా ఖచ్చితంగా నాదన